కార్మికుల పక్షాన కొట్లాడతాం, మాట్లాడతాం. మీకు భరించే ఓపిక లేదు, ఆ సహనం లేదు ఈ ప్రభుత్వ పెద్దలకు. మొన్న జగిత్యాలలో ఒక డ్రైవర్, అశోక్ ఆర్టీసీ డ్రైవరు, వడ్లు మక్కలు కొనుండ్రంటే ఆయన మీద దాడి చేస్తారు. తర్వాత మా తమ్ముడు క్రిషాంక్ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఆయనను మొన్న 15 రోజులు జైలుకు పంపించారు. మా నల్లబాల్ అనేటటువంటి వ్యక్తిని ఆయనను జైలుకు పంపించారు, మా శశిని. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా కార్యకర్తలను హత్యలు చేసిర్రు, దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న సూర్యాపేటలో జరిగింది. చాలా చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల హత్యలు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల కేసులు పెడతా ఉన్నారు. ప్రజాపాలన పేరిట ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీని మీరు కల్పిస్తూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇవాళ నా మీద కేసు పెట్టాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ, మరి మీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని కాల్ చేస్తాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? మీ మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారు ఆయన నరికేస్తా అన్నాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ప్రగతి భవన్ను నక్సలేట్లు బాంబులు పెట్టి పేల్చేయరి అని మాట్లాడారు. మరి ఆనాడు మీరు అంత ఎటువేరు? మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతాను మాట్లాడిండు ముఖ్యమంత్రి. నిజంగానే సుమోటో కేసులు పెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రంలో సుమన్ మీద కాదు పెట్టాల్సింది, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీల మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి. మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి. మీరు చెప్పిన వివిధ డిక్లరేషన్లలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయనందుకు మీ మీద సుమోటోగా లక్షలాది కేసులు పెట్టాలి. ఆ అవసరం ఉంది. ఇవాళ నా మీద కేసులు పెట్టి ఏదో నా గొంతు నొక్కుతా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాం అంటే ఇక్కడ భయపడే వాళ్ళు, బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఏం లేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఈ తెలంగాణలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటంలో, ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి ఒక కార్యకర్తగా, వ్యక్తిగా ఈ తెలంగాణ బాగుండాలని కోరుకునేటటువంటి బిడ్డగా ఇవాళ 3 ఏళ్ళని కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాల మీద బాధతోని, ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నా. నా సింగరేణి కార్మికుల ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదనను అర్థం చేసుకొని నేను మాట్లాడుతూ ఉన్నా. నా తెలంగాణ రైతులు 6 గాలం కష్టపడి పండించినటువంటి పంట ఇవాళ వానలో తడిసిపోతుంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళలో ఉండేటటువంటి, వాళ్ళ కడుపులో ఉండేటటువంటి బాధను చూసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ వాళ్ళ ఆకలి మంటలు చల్లారాలే, సింగరేణి కార్మికుల గుండెలో మంటలు చల్లారాలే. దాని మీద దృష్టి పెట్టండి. స్కాములు చేసుడు కాదు, అవినీతి చేసుడు కాదు, చిల్లర రాజకీయాలు చేసుడు కాదు, డైవర్షన్ గేములు ఆడుడు కాదు. ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీద వారేసుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేసుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు గట్టిగా గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. మరి నిజంగా మేమే 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము మీలాగే ప్రవర్తిస్తే మీ పరిస్థితి ఏందని నేను అడుగుతూ ఉన్నా. ఒకసారి నేను రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నా, వీళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఒకసారి ఆ వీడియోలు కూడా చూడుర్రి. ముఖ్యమంత్రి గారితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు వీళ్ళు ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి చూడాలని నేను కోరుతా ఉన్నా. వెంకట్ ప్లే చేయి. ప్రగతిలో ఉంటేంది, ఎవరైనా నక్సలైట్లు బాంబు పెట్టి పేల్చేస్తేంది, మనం అయ్యేదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ డైనమైట్లు పెట్టి పేల్నా మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ప్రగతి భవన్తో. ఎందుకంటే మాకు ప్రగతి భవన్ను నక్సలైట్లు బాంబులు పెట్టి డైనమైట్లు పెట్టి పేల్చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో. సెకండ్ వీడియో ప్లే చేయి. అసెంబ్లీలో మాట్లాడింది. తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు, ప్రజా జీవితంలో అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కని బట్టలిప్పదీసి కొడతా, తోడుకలు తీస్తాను ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియో. నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో, వానో వీనో సందులల్లా సకల గుల వెగి
బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఒక్కొక్కరిని సంగతి చూస్తే ఒక్కొక్కరు లేకుండా ఎలిమినేట్ చేసి పారేస్తా అని ముఖ్యమంత్రి గారు ఒక సభలో, నిండు సభలో వేలాది మంది సమక్షంలో మీడియా సాక్షిగా కండ్లగుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీసి మెడలేసుకుంటా, ఒక్కొక్కరిని అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదా